ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశం. హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిశు మాతా ఆసుపత్రిలో నిత్య అన్నదానం. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామంటూ హామీ. కనుల విందుగా జరిగిన అభయాంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవం. పూజల్లో పాల్గొన్న భక్తజనం. మంచిర్యాల జిల్లా మందమరి సిఈఆర్ క్లబ్లో మందమరి ఏరియా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్ఛార్జి బోసు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం శాశ్వతమనుకుని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవలేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే సీఎం అండ్ ఎండీ శ్రీధర్ గత 9 ఏళ్లుగా సింగరేణిలో బొడ్డురాయి వలె తిష్టవేసుకుని కూర్చున్నారని ఆరోపించారు. జెన్కో నుంచే సింగరేణికి రావాల్సిన 29,000 కోట్ల రూపాయలను వసూలు చేయడంలో సీఎండీ శ్రీధర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ బ్యాంకుల నుండి 21,100 కోట్ల రూపాయల అప్పులు చేసి కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని అన్నారు. సింగరేణి కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలను కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకుందని ఆరోపించారు. తీసుకెళ్ళి ఎవరి జేబులో తోసారు ఈ డబ్బులు, ఎవరు తిన్నారు ఈ డబ్బులు, మొత్తం పిల్లయ్య వదిలిపెట్టే సమస్య లేదు. ఎవడెక్కడెక్కడ దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, దానిపైన విచారణ చేయాలి. ఇవాళ జెన్కోలో 85,000 కోట్లు మిస్యూజ్ అయినాయి అంటున్నారు. ఆ 85,000 కోట్లలో మనవి కూడా ఉన్నాయి. మన 29,000 కోట్లు అక్కడ ఉన్నాయి. ఏం చేశావు? 29,000 కోట్లు మన శ్రమ, మన రక్తం, మన చెమటగా మీరు మార్చి ప్రతి పైసా మీరు పోగు చేస్తే ఆ డబ్బులు మనకు రాకుండా వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటే డబ్బులు తీసుకురావాల్సినటువంటి సీఎం డెప్యూటీ నిద్రపోయాడా? లేదా మనం గెలిపించిన యూనియన్ టీపీజీ వాడు కాలు పట్టుకుని పిసుకుతూ వాళ్ళ చుట్టూ దండాలు పెడుతున్నారా? ఏం చేశారు మీరు? మనం 29,000 అక్కడ ఉంటే 29,000 కోట్లు అక్కడ ఉంటే ఏం బాధ్యత మీరు వహించారు? కనీసం అడిగే దమ్ము ఉందా మీకు? ఎందుకంటే తీసుకెళ్ళింది మీ అధినాయకుడు, తీసుకెళ్ళింది మీ ముఖ్యమంత్రి. అడగటం మీకు చేత కాదు, అడగటానికి దమ్ము లేదు. అడగాలంటే కాళ్ళు అడుగుతాయి. అసలు మీరు లోపలికి వెళ్ళి మాట్లాడే పరిస్థితే లేదు. మీరు రేపు మళ్ళీ సింగరేణి ముద్రిస్తారా? మళ్ళా వీళ్ళందరూ మళ్ళీ దొంగలందరూ మళ్ళీ ఐఎన్టీసీలో పోవాలనుకుంటున్నారు. ఆ దొంగలతో కూడిన ముఠా ఐఎన్టీసీ మళ్ళీ ఉత్తరిస్తుందా? నేను అంటున్నా, ఆ 29,000 కోట్లు కావాలి లెక్క. మరొక 45,000 కోట్లు గవర్నమెంట్ ట్యాక్సుల రూపంలోనూ ఇంకో రూపంలో పెట్టారు. ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు పోతున్నాయి. మళ్ళీ మనకు వచ్చేసరికి జీతాలు ఇవ్వడానికి మళ్ళీ బ్యాంకులు తెస్తాం. ఏమి మన ఏమో చెప్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఏంటి జీతాలు వాళ్ళు పనిచేయట్లేదా? కాంట్రాక్ట్ వర్కర్లు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు నిండా పనిచేయట్లేదా? మరి వాళ్ళకి ఏమి 15,000 14,000-15,000 ఇస్తావు.
అదే అంటే మనం ఎంత పని చేస్తున్నాం వాళ్ళు కూడా అదే అంత పని చేస్తున్నారు కదా. అంటే ఒకడిచ్చే జీతంతో ముగ్గురికి ఇస్తాం. చేసేట్టు ఎవరి దోపిడీ దొంగలు చేయాలి. దోపిడీ మీరే దోపిడీ చేస్తారా? ఇంకా చెప్తా సిగ్గు లేకుండా. అదైతే జీతాలు తక్కువ వస్తారు, డబ్బులు తక్కువ వస్తారు, అందుకని డబ్బులు మిగులుతాయి. అంటే వాడు కడుపు కొట్టి డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఆ డబ్బులు చెప్పాలి కదా. ఇప్పుడు సంపాదించాం, అందరు కడుపులు కొట్టాం. 30-35 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, అతి తక్కువ జీతాలతో ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది కూడా నువ్వు వినవయ్యా. సుప్రీంకోర్టు కనీసం 18,000-19,000 ఏమని చెప్పింది. అది మరి ఏం చేస్తున్నావు? దొంగలు కలిసి సింగరేణిని పంచుకుంటారా? నువ్వు ఎంత సింహాయి సింగరేణి అంటే కార్మికులు కష్టంతో నిర్మించబడిన సింగరేణిది. కార్మికులు చెవుల బిందువులతో నిర్మించబడిన సింగరేణిది. కొమరయ్య గారు లాంటి వాళ్ళు చేసిన త్యాగాలతో మన హక్కులు కాపాడబడిన సింగరేణిది. మన రఘునాథ్ రెడ్డి లాంటి వాళ్ళ త్యాగాలతో ఆనాడు మనం బోనస్ దీపావళి బోనస్ విఠలరావు గారు, లేకపోతే ఇతర బోనస్ రఘునాథ్ రెడ్డి, కేఎల్ గారితో లాభాల వాట, ఇంకా అనేక హక్కులను మా నాయకులు సంపాదించి పెట్టారు. మా డబ్బులు నువ్వు తినేస్తావు, మా కార్మికుల డబ్బులు తినేస్తావు. సొంత ఇల్లు కూడా ఉండదా? దిగిపోతే కార్మికుల పరిస్థితి ఏంటి? దిగిపోయినటువంటి వాడికి ఎక్కడే సొంత ఇల్లు ఉందా? అంటే శ్రమ మొత్తం బతుకున్నంత కాలం మన రక్తాన్ని పీల్చి మన చెమటను లాగేసి మన ఎముకలు పిండి చేసి సిగ్గు లేదు. మన ఇవాళ సింగరేణింత పెద్ద కంపెనీ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎక్కడ లేదు. దాన్ని మీరు లాగేస్తారా? వాళ్ళు నిర్వీర్యం చేస్తారా? వాళ్ళు రక్తాన్ని పీలుస్తారా? వాళ్ళు చెమటని మీ సంగతి చెప్పాలంటే పై లేనటువంటి మాలాంటి నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మంచిర్యాల పట్టణంలో 4వ వార్డు శ్రీనగర్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్ కాలనీలో ఆదివారం అభయాంజనేయ స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అర్చనలు, పూజలు, హోమాలు నిర్వహించామని, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఆలయ నిర్మాణం ప్రారంభోత్సవం జరిగి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగెడుతున్న ఈ శుభ సందర్భంగా వార్షికోత్సవాలను నిర్వహించామని, ఇక నుంచి ప్రత్యేక ఆలయ వార్షికోత్సవాన్ని కాలనీవాసులు, పట్టణ ప్రజలు, దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, కాలనీ అధ్యక్షులు అంబిలప్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అక్కల రమేష్, బాపిరెడ్డి, దేవేందర్, రామచందర్, ఇంద్రారెడ్డి, రామస్వామి, రాములు, వెంకటరెడ్డి, రాజిరెడ్డి, శంకర్, రాజయ్య, గురువయ్య, భూమన్నగౌడ్, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, రవీందర్, కాలనీ పెద్దలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన రాజరాజేశ్వర కాలనీలో గల అభయాంజనేయ దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఆ యొక్క ప్రతిష్టామూర్తులకు అష్టోత్తర శత మహా కుంభాభిషేకము, తదుపరి ఆ యొక్క స్వాముల వారికి ఆంజనేయ స్వామికి సహస్రపత్ర నామార్చన, అష్టోత్తర ఫలనామార్చన మొదలగు కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలతో మహావైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని, అదేవిధంగా మా యొక్క అభయాంజనేయ స్వామి వద్ద ఎవరు ఏ కోరిక కోరుకున్నప్పటికీ కోరిన 3 నెలల్లో నెరవేరుతుంది. కాబట్టి మీరు కూడా వచ్చేసి ఇలాంటి విశేష కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనం చేస్తున్నాం. మంచిర్యాల మున్సిపాలిటీలోని 4వ వార్డులో నిర్మించినటువంటి
అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. అది 2 సంవత్సరాలు ఈ గుడి నిర్మించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నాయి. వార్షికోత్సవం 2వ వార్షికోత్సవ సందర్భంగా విశేష జనావళి వచ్చేసి ఈ భక్తుని దేవుడి దగ్గరికి వచ్చి భక్తులందరూ పూజలు అత్యధిక సంఖ్యలో వచ్చి పూజలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఈ కాలనీ వాసులందరం కలిసి భారీ ఎత్తున పెద్ద మొత్తంలో అంటే 50 లక్షల రూపాయలతో ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం చేసి ప్రతిష్ట చేసినప్పటి నుండి ఈ కాలనీ వాసులకు కానీ ఇక్కడ దర్శించుకున్న భక్తులందరికీ కానీ మంచి వాళ్ళ ప్రతిఫలం దక్కుతూ ఉన్నది. కాబట్టి భక్తులందరూ ఈ దేవుడి దగ్గరికి వచ్చి అభయ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా నిర్మాణానికి కాంపౌండ్ వాల్ కానీ ఇతరత్ర పనులు ఉన్న పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా దాతలు ఉన్నట్టయితే మా అభయాంజనేయ స్వామి దేవాలయానికి వాళ్ళు సహకరించి ఈ దేవుడి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గోదావరి రోడ్లో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి 50 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ చైర్మన్ గోని శ్యాంసుందర్రావు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు దాతల సహకారంతో ఆసుపత్రిలో నిత్య ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టి నేటికి 50 రోజులు పూర్తయ్యాయని, ఈ నిత్య అన్నప్రసాద కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోవాలంటే దాతల సహకారం అవసరమని అన్నారు. దాతలు ఎవరైనా వారి ఇంట్లో ఏ ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నట్లయితే మీ తరపున 5,000 లేక 3,000 రూపాయలు అయినా ట్రస్ట్ వారికి అందజేస్తే మీ పేరుతో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం చేపడతామని అన్నారు. నిరుపేదల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆశీస్సులు పొందాలంటే దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలాజీ, సెక్రటరీ వెంకటేశ్వర్లు, లయన్స్ సభ్యులు భాస్కర్ రెడ్డి, సుగుణాకర్ రెడ్డి, డేగబాపు, రామచందర్, వినయ్ కుమార్, ఇరుకుల ఆనంద్, హనుమంతరావు, వెంకటేశ్వరరావు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా ఈనాటికి 29 అక్టోబర్ నాడు మొదలుపెట్టిన కార్యక్రమం ఈనాటికి 50 రోజులు పూర్తి చేసుకున్నాం. ఇది కేవలం 365 రోజులు పెట్టాలని నిర్ణయించాం. దీంట్లో అందరూ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కానీ, మిగతా లయన్స్ క్లబ్ సభ్యులు కానీ,
అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా మంచిర్యాల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి దీనికి సహకారం అందించాలా. ముఖ్యంగా మార్వాడి సమాజం ఉన్నారు, అదేవిధంగా వైశ్య సమాజం ఉన్నారు. వాళ్ళందరూ కూడా యువత సమావేశం ఉంది. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దీనికి సహకారం అందిస్తే తప్పకుండా ఇది దిగ్విజయం అవుతుంది. ఇక్కడ వచ్చి మీరు చూడవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మనం ఆశీర్వదిస్తున్నారు. మనం పెట్టేది 5,000 రూపాయల ఖర్చుతో, కానీ వాళ్ళందరూ కూడా వందల మంది మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని, ఈ ఆశీర్వచనాలను మనం అందరం కూడా పొందాలి, మన బిడ్డలకు కూడా ఇవి అందియాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని కోరుకుంటూ, మరి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఈ నెంబర్లను సంప్రదించినట్టయితే వాళ్ళ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు వాళ్ళ పేరునే అన్నదానం చేయబడుతుంది. దాని రుసుము 5,000, 3,000 మీ ఇష్టం వచ్చిన ఎంత స్తోమత ఉంటే అంత ఇవ్వచ్చు. అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావడమే మా ముఖ్య ఉద్దేశం. వెంకటేశ్వరుడు గారు నెంబర్ 9866307242 సెక్రటరీ గారు వెంకటేశ్వర గారి పేరు. అదేవిధంగా వారిని కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలాజీ గారు ఉన్నారు, వారి నెంబర్ కూడా ఈ నెంబర్కి 9866463456 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీరు ఇచ్చే ఆ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా పూర్తి చేస్తామని సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. 50 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల స్వర్ణోత్సవాల సందర్భంగా అక్టోబర్ 29వ తారీఖు నుంచి మంచిర్యాల పట్టణంలో గోదావరి రోడ్లో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ అంటే ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మేము లయన్స్ క్లబ్ మంచిర్యాల ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకు 50 రోజు దిగ్విజయంగా లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతోటి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మంచిర్యాల పట్టణానికి మరి దూరంగా ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో మరి ఈ జిల్లా మంచిర్యాల జిల్లానే కాకుండా ఆసిఫాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి ఎంతోమంది పేద ప్రజలు వైద్యం నిమిత్తం ఈ హాస్పిటల్కు రావడం జరుగుతుంది. సో వారికి ఈ చుట్టుపక్కల వసతి భోజన సదుపాయం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మేము లయన్స్ క్లబ్ ద్వారా వారికి ఈ రోజుకు 50వ రోజు ఒక 200 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు మేము నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఇది లయన్స్ క్లబ్ మంచిర్యాల్ చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం అని చెప్పక తప్పదు. సో ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాలే కాకుండా లయన్స్ క్లబ్ రీజన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ మరియు జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ప్రజలకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, ప్రభుత్వాధికారులకు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు మా యొక్క విజ్ఞప్తి. సో ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఒక లయన్స్ క్లబ్ సభ్యులే ఈ కార్యక్రమాన్ని చేయాలని ఏం లేదు. ఎవరైనా కూడా ముందుకు వచ్చేసి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి ఈ పేద ప్రజలకు మీ వంతు సహాయ సహకారాన్ని అందించడానికి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లయన్స్ క్లబ్ సభ్యులను ఎవరినైనా సంప్రదించినచో మీకు మరి కార్యక్రమం యొక్క వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి గౌరవ ప్రజలు ముఖ్యంగా మీ కార్యక్రమాలు బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, ఇతర ఏ అకేషన్స్ అయినా కూడా మరి ఇలాంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని మేము మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మాది రామారావుపేట సార్. రామారావుపేట నుండి వచ్చినాము. నా బిడ్డ డెలివరీ అయింది, అయితే ఇక్కడ ఉన్నాము. 4 రోజుల పొంటి పెడతాను. మాకు అన్నం మంచిగా ఉన్నాయి, కూరలు కానీ అన్నం కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఎక్కడికో పోయి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్నా కానీ కడుపు నిండుతలేదు సార్. కడుపు నిండుతుంది, మంచిగా ఉన్నాయి సార్. క్లబ్ మంచిర్యాల వాళ్ళు ఇస్తాను సార్. దాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిసెంబర్ 17 జాతీయ పెన్షనర్స్ డేను పురస్కరించుకుని పట్టణంలోని ముఖేష్ గౌడ్ కాంప్లెక్స్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె ప్రభాకర్ మాట్లాడుతూ డిసెంబర్ 17వ రోజు 1982లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి డిఎస్ నకారా తీర్పునిస్తూ పెన్షన్ అనేది ఉద్యోగుల కార్మికుల హక్కు అని, ప్రభుత్వం కానీ సంస్థలు కానీ పెన్షన్ను ఉద్యోగులకు ఇస్తున్న భిక్షగానో బహుమతిగానో పరిగణించరాదని, ఉద్యోగులు కార్మికులు పదవి కాలంలో చేసిన సేవలకు గుర్తింపుగానే పెన్షన్ను చెల్లించాల్సిన బాధ్యత సంస్థలపై ప్రభుత్వంపై ఉంటుందని తీర్పుని ఇవ్వడం జరిగిందని
తెలిపారు. పెన్షనర్లకు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు రోజును డిసెంబర్ 17న పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం కనీస పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివైజ్డ్ చేసి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సింగరేణి ఆర్టీసీలో వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేసిన రిటైర్డ్ పర్సన్స్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పర్సన్స్ జిల్లా జనరల్ సెక్రటరీ చక్రధర్రావు, వైస్ ప్రెసిడెంట్ కేఎంఎస్ రెడ్డి, ఎస్వి నరసింహరావు, వెంకటస్వామి, భువనగిరి రాజిరెడ్డి, మచ్చ రంగయ్య, కోశాధికారి శంకరయ్య, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకు ఏ సంస్థ నుంచి అయితే రిటైర్ అయిందో దాంట్లో పెన్షన్ సౌకర్యం లేదు కాబట్టి మీకు రాదు అంటే ఆయన నిర్విరామంగా అన్ని కోర్టుల చుట్టూ తిరిగి లాస్ట్కు అత్యున్నతమైన సుప్రీంకోర్టుకు కూడా పోయిన తర్వాత దాన్ని విజయం సాధించుకున్నాడు. ఆ సుప్రీంకోర్టు ఆయనకు పెన్షన్ను మంజూరు చేస్తూ ఈ పెన్షన్ అనేది వాళ్ళకి ఇచ్చే ఉద్యోగులకు ఇచ్చే భిక్ష కాదు, రిటైర్ అయిన తర్వాత కానీ వాళ్ళకున్న హక్కు మాత్రమే, ఆ హక్కును భిక్షగా భావించాలి అని సుప్రీంకోర్టు తన దాంట్లో కూడా ఉత్తర్వులు చెప్పింది. అప్పటి నుంచి పెన్షన్ సంఘాల ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. పెన్షనర్ల సంఘాలను అన్నింటినీ చాలా నిర్వీర్యం చేసిండ్రు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వ పెన్షనర్లకు ఎంతో కొంత సౌకర్యంగానే ఉంటుంది, కానీ అది కూడా ఇప్పుడు టైంలీ చెల్లించడం లేకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే మంచిగానే ఉన్నది. కానీ అందరికంటే కష్టపడేది అంటే ప్రభుత్వ రంగంలో సంస్థలు పనిచేసే వాళ్ళు, కోల్ మైన్స్ పెన్షనర్లు, ఆర్టీసీ వాళ్ళంటే కూడా కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా అతి తక్కువ పెన్షన్ చెల్లించబడుతున్నది. దీని గురించి సిమెంట్ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఫ్యాక్టరీలలో పనిచేసే ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఎవరైతే కార్మికులు రిటైర్ అయ్యారో వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. ఆ ఈపీఎఫ్కు సంబంధించిన పెన్షనర్లకు సుప్రీంకోర్టు 7,500 రూపాయలు ప్లస్ డిఏ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి దాని గురించి పోరాడుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు, మనకు అనుకూలంగా లేదు. కనుక అది సాధించేదాకా పోరాటం చేయవలసిందని ఈ విషయంలో నేను తెలియజేస్తున్నా. ఆ తర్వాత కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మళ్ళా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇది 98 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాళ్ళు రివ్యూ చేయలేదు ప్రభుత్వం. అంటే కార్మికులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారో దీని ద్వారా మనకు తెలుస్తున్నది. కనుక మనం ఈ పోరాటాలను మనం చివరిదాకా తీసుకోవాలి, జయించేదాకా. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ కనీసం ఈ కొత్త ప్రభుత్వాలను సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, మందమరి సిఐ జి మహేందర్ రెడ్డిలు తెలిపారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో 3వ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అండర్ 17 స్కూల్ లీగ్ 2023 పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలికలు 15 టీంలు, బాలురు 10 టీంలు, మొత్తం క్రీడాకారులు 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయని, అదేవిధంగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి సహాయపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏరియా జీఎం ఏ మనోహర్ను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గాదిరాజు, హ్యాండ్బాల్ రాష్ట్ర అధ్యక్షులు గోని శ్యామ్ సుందర్రావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, పీఈటీలు ఆర్ రాజయ్య, రోసి వరకుమారి, కె రామ్మోహన్ రావు, ఎస్ గోపాల్, బి రవి, జి సదానందం, ఎండి చాంద్ పాషా, ఏ సాంబమూర్తి, రిఫరీలు ఎస్ అరవింద్, డి రాజలింగు, జె కళ్యాణ్, జి రాజశేఖర్, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో స్కూల్ లీగ్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ను నిర్వహించాలని చెప్పేసి ఆలోచన రావడం, వచ్చిన వెంటనే మా జిల్లా అధ్యక్షులు గోనె శ్యామ్ సుందరరావు గారు వారితో మాట్లాడిన వెంటనే చేయాలని, ఆ తర్వాత సింగరేణి యాజమాన్యాన్ని అప్రోచ్ కావడంతో వారు మాకు ఈ గ్రౌండు, అదేవిధంగా అకామిడేషన్, సిఆర్ క్లబ్ కానీ, సిఎస్ఎఫ్ బ్యారక్స్ కానీ పూర్తి సహాయ సహకారం అందడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహణకు మా ఉమ్మడి జిల్లా నుండి ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కానివ్వండి, ఇటు ఉమ్మడి జిల్లా కానివ్వండి, పీటీ పేటా సంఘాలు, అదేవిధంగా మా డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి గారు కానివ్వండి, వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు అందరూ కూడా
పూర్తి సహకారం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు వారు పూర్తిగా మాకు వెంట ఉండి ఈ యొక్క క్రీడా సంగ్రామాన్ని నిర్వహించడానికి వారి సహకారం చాలా ఉంది. ఈ యొక్క టోర్నమెంట్లో ఉమ్మడి 4 జిల్లాల నుండి 10 బాయ్స్ టీమ్స్ 11 గర్ల్స్ టీమ్స్ ఈరోజు పార్టిసిపేట్ జరిగింది. కానీ చేద్దాము ఎంట్రీస్ ఇవ్వండి అనగానే దరిదాపుగా 34 టీంలు మాకు రెస్పాండ్ కావడం జరిగింది. కానీ ఉన్నటువంటి పరిస్థితుల పరంగా అంతమందితో అన్ని టీములతో ఇక్కడ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వాతావరణం చలికాలము, తర్వాత స్కూల్స్లో ఎగ్జామ్స్ ఉండడం బట్టి అక్కడే జిల్లాలో సెలెక్షన్ చేసి అక్కడనే మంచి టీంలను మాత్రమే ఇక్కడికి పంపాలని చెప్పేసి ఉద్దేశం చేయడంతో 21 టీంతో ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్ను 16, 17 తారీఖు 2 రోజులు పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 3:30 గంటల క్రమంలో ముఖ్యంగా రేపు మూవింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది. మూవింగ్ కార్యక్రమానికి కూడా మన స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకొని ఉన్నారు. వారు ఈ యొక్క క్రీడాకారులను ఆస్వాదించి ఈ యొక్క క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేయడానికి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సంకోచించకుండా వారి యొక్క సేవలను ఎప్పుడు తీసుకుంటూ వారికి కృతజ్ఞత ఉంటూ మన జిల్లాలోని క్రీడాకారులు అన్ని విభాగాల్లో ముందుండేలాగా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎదిగేలాగా మా యొక్క అసోసియేషన్ ఈరోజు ముందుకు పోతా ఉంది. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ యూనియన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి ఒడ్నాల రాజన్న పిలుపునిచ్చారు. ఆదివారం మందమరి ఏరియాలోని కాసిపేట గనిపై నిర్వహించిన సమావేశంలో ఏరియా కార్యదర్శి ఒడ్నాల రాజన్న మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన జాతీయ సంఘాలకు కార్మికులు ఎలా ఓట్లు వేస్తారన్నారు. జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను టీబీజీకేఎస్ సాధించి అమలు చేసి ఎంతో మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. నూతన ఉద్యోగాలు కల్పించామని టీబీజీకేఎస్ కార్మికులకు ఎన్నో హక్కులను సాధించడం జరిగిందన్నారు. సింగరేణిలో వారసత్వపు ఉద్యోగాలు పోగొట్టిన చరిత్ర జాతీయ సంఘాలదైతే వారసత్వ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ కేసీఆర్దే అని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారమే కారుణ్య నియామకాల ద్వారా జాతీయ సంఘాల కుట్రను కూడా భగ్నం చేసి కార్మికుల కుటుంబంలో ఉద్యోగ కల్పన చేసి సంతోషాన్ని నింపారన్నారు. కార్మికులకు మేలు చేసిన టీబీజీకేఎస్ బాణం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు బెల్లం అశోక్, వెంకటస్వామి, కుక్కుల తిరుపతి, రాములు, నరేష్, చారి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఉద్యోగులకు రేపు ఈ నెల 27 తారీఖు నాడు జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తైనటువంటి బాణం గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని నేను నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సింగరేణి కార్మికులు చేసినటువంటి కృషికి ఏదైతే సకల జనుల సమ్మె కావచ్చు, తర్వాత కమిషన్లకు వ్యతిరేకం కావచ్చు, అనేక సందర్భాల్లో మన సింగరేణి ఉద్యోగులమైనటువంటి మనందరం కూడా తెలంగాణ సాధనలో 35 రోజుల సకల జనుల సమ్మె, అదేవిధంగా చిన్న చిన్న సమ్మెలు 3-4 సార్లు తెలంగాణ కోసం చేయడం జరిగింది. తెలంగాణ ఒక దశలో సింగరేణిలో చేసినటువంటి సమ్మెకు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి చీకటి మయమయ్యే పరిస్థితిలో వెళ్ళిన సందర్భంగా తప్పని పరిస్థితిలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిరాహార దీక్షను చూసి సకల జనుల సమ్మెను దృష్టిలో పెట్టుకొని తప్పని పరిస్థితిలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి సింగరేణి కార్మికుల హక్కులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ఏదైతే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ సమ్మెలో వెళ్ళినటువంటి కార్మికులకు జీతం ఇచ్చినట్టు సందర్భాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత 35 రోజులకు సంబంధించినటువంటి పూర్తి జీతాన్ని ఇవ్వడం జరిగింది. సింగరేణి గతంలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి 100% సింగరేణిదే ఉండేది. కానీ ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నడప సాతగాక 49% కేంద్రానికి అమ్మడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు 2018లో కానీ 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత మా 49% మాకు ఇచ్చేయండి మేము కొంటా అని అన్నారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో వచ్చింది కదా, అదే 49%ను మళ్ళీ సింగరేణికి ఇవ్వాలని ఈ సింగరేణి కార్మికుల తరఫున కోరుకుంటున్నాను. అట్లాగే 2018 తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చిన సోదరులందరూ డిసెంబర్ 27 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుపై ఓటేసి టీపీజీకేఎస్ను గెలిపించగలరని రెండు చేతులు ఎత్తి బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు, హాస్టల్ పిల్లలకు దుస్తులు ఉచితంగా అందించారు. అనంతరం వారికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మార్కెట్ చౌరస్తా వద్ద భవన నిర్మాణ కార్మికులకు, కూలీలకు, నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రత్నం రాజన్న, రంగా రామన్న, కంటెవాడ నాగేష్ కుమార్, జయరాం యాదవ్, రామ్మోహన్ రావు, వెంకటస్వామి, శ్రీనివాస్, రాజేష్, ప్రసాద్, సత్తయ్య, మల్లేష్, రమేష్, కందుల శ్రీనివాస్, వెంకటరాజం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మందమరిలో ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశం. హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిశు మాతా ఆసుపత్రిలో నిత్య అన్నదానం. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామంటూ హామీ. కనుల విందుగా జరిగిన అభయాంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవం. పూజల్లో పాల్గొన్న భక్తజనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.